డాక్టర్లకు నచ్చుతుందంటవా? బ్రహ్మాండంగా అలా పెట్టాలి, వాళ్ళని ఇంప్రెస్ చేయాలా. శనగాకు అంటే అందులో ఎన్ని విటమిన్లు ఉంటాయి? ఏ ఉంటుంది, బి ఉంటుంది, సి ఉంటుంది. పౌష్టిక విలువలు ఫుల్గా ఉండేది శనగాకు. అందుకో చెప్తా నీకు. చాలా మంది ఆ బుట్ట శనగలు తిన్న తర్వాత ఆకు పారేస్తారు, కానీ ఈ బాబాయ్ ఆ ఆకుని చక్కగా ఒక కూరలో కలిపి బ్రహ్మాండమైన మంచి వేపుడు చేస్తున్నాడు. పొయ్యి నుంచి 10 గంటల నూనె వేయి. ఇవాళ నా వంట చాతుర్యం వాళ్ళకి చూపిస్తా. ఆ డాక్టర్లు అందరు నన్ను మెచ్చుకొని రోజు మరోటలకి రావాలి. ఫ్రీగా చేయాలి నీకు ట్రీట్మెంట్. అలా ఫ్రీగా చేయాలి. ఇది వేడవ్వాలనా? అంతేగా. పెద్దలు ఏమన్నారు బాబాయ్? వైద్యో నారాయణ హరి అన్నారు. మరి అలాంటి వైద్యులు ఊరొస్తే వైద్యుడి దగ్గరకు పోతే నారాయణ హరి అని మొక్కాల. ఈ ప్రపంచంలో నొప్పి కలిగితే మనిషికి ఎక్కడైనా శరీరంలో తగ్గించగలిగేది ఎవరు? ఒకరు దేవుడు, 2 డాక్టర్. మరి కాబట్టి డాక్టర్ అంటే దేవుడితో సమానం. అవును. ఏదైనా ఊరు ఉండాలంటే ఊరిలో అప్పిచ్చేవాడు ఉండాలి, వైద్యుడు ఉండాలి అని సుమతి శతకంలో ఉంది. అప్పిచ్చువాడు వైద్యుడు అని కూడా అన్నారు. అప్పిచ్చువాడు, వైద్యుడు, ఒక చెరువు, ఒక నది అవన్నీ ఉంటేనే అది ఊరి కింద లెక్క. మరి అలాంటిది మన ఊరికి డాక్టర్ వస్తే డాక్టర్లు రావడం ఎంతో సంతోషించదగ్గ విషయం, ఎంతో కొంత విచారించాల్సిన విషయం కూడా. సరే, నెక్స్ట్ ఏం చేయాలి చెప్పు నాకు జల్దీ జల్దీ. జీలకర్ర. అప్పుడే నువ్వు విషయం చెప్తావు. జీలకర్ర, ఉల్లిపాయలు. ఉల్లిపాయలు, రెండు చెంచాలు ఉప్పు. ఉప్పు 2 చెంచాలు. ఆలుగడ్డలు వేసి. పసుపు. శనగాకు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి రుబ్బి ముద్ద చేసి ఓ ముద్ద తీసుకురా. డాక్టర్లకు చెప్పు, చెప్తా. బాబాయ్ శనగాకుతో వండుతున్నాడు. విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, సకల పోషకాలతో కూడిన వంటలు రమ్మను, తినమను చెప్పేస్తే. డాక్టర్లు రావడం ఎంతో సంతోషించదగ్గ విషయం. ఇందాక ఏదో చెప్పుకుంటూ ఆపేసిన ఏంది బాబాయ్? డాక్టర్ల గురించే. అద్దు, నేను నోట్లకే చేయమోసో నాకు తెలుసు, నువ్వు చెప్పకు. డాక్టర్ గారు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఫుల్ హెయిర్ ఉంది ఆయనకి, వైట్ హెయిర్, మధ్య మధ్యలో బ్లాక్ ఉంది. సార్ నమస్కారం, బాగున్నారా అని పలకరించాను. బాబాయ్ గారు బాగున్నాను అన్నారు. ఈ పేస్ట్ వేయి, మంచి పౌష్టిక ఆహారం చేస్తున్నాను అని చెప్పాను. అంటే వస్తున్నా అన్నారు. శనగాకు ముద్ద. అక్కడ పులుసు పొయ్యి కట్టే అయిపోయింది. ధనియాల పొడి, గరం మసాలా పొడి, శనగలే. ఎప్పుడు రెడీ అవ్వాలంటే 10 నిమిషాలు పడుతుంది. చెవి బుక్కు గొంతు డాక్టర్లు. డాక్టర్లు రావడం చాలా సంతోషం. ఆపో. డాక్టర్లు రావడం ఎంతో ఆనందదాయకం. అయినా ఎంతో కొంత విచారించాల్సింది ఉంది. నేను జల్దీ వంట తీసుకుని వాళ్ళ దగ్గర పోతాను. ఏంది నాకు ఈ బాధ? చిన్న మంట ఆఫ్ చేయాలా లేదు? ఇప్పుడు శనగాకు ఆలుగడ్డ వేపుడు
స్టీల్ పాత్రలోకి మార్చు. కొత్తిమీర మామూలే కదా చెప్పాలా నేను? అంటే కాదు, చాలా విషయాలు నీకు అర్థమైపోతాయి. ముందుగా మూకుడులో నూనె వేసి వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఉల్లిపాయలు, ఉప్పు, ఆలుగడ్డ ముక్కలు, పసుపు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు శనగాకు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, అల్లంని ముద్ద చేసుకుని మగ్గుతున్న మిశ్రమంలో వేసి బాగా కలిపి అందులో ధనియాల పొడి, గరం మసాలా పొడి, శనగలు వేసి కలిపి 10 నుంచి 15 నిమిషాలు మగ్గించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే శనగాకు ఆలుగడ్డ వేపుడు రెడీ.